వచ్చేసారా? స్నానం చేసి రండి, తీర్థప్రసాదం తీసుకుని భోంచెద్దురు. నేను బయట తినొచ్చా. తాగొచ్చారా? అమ్మవారు నవరాత్రులండి, నవరాత్రుల్లో తాగడం ఏంటి? నీకు చాలాసార్లు చెప్పా గౌతమి, నా పర్సనల్ ఇష్యూస్లో ఇంటర్ఫియర్ అవ్వద్దని. మిమ్మల్ని కూడా చాలాసార్లు ప్రశ్నించా, ప్రాబ్లమ్స్కి తాగడానికి సంబంధం ఏంటని. నాకున్న ప్రాబ్లమ్స్ నీకుంటే తెలుస్తుంది. టెండర్స్ పాస్ అవ్వకున్నా తాగుతారు, పేమెంట్స్ టైం మీద రాకున్నా తాగుతారు, ఫ్యాక్టరీలో మిషన్ ఆగిపోయినా తాగుతారు, క్లయింట్స్తో గొడవైనా తాగుతారు. ఏదో తాగుడు కోసం సాకులు వెతుకుతున్నట్లేదు. నా ప్రాబ్లమ్స్ నీకు సాకులాగా కనిపిస్తున్నాయా? ప్రాబ్లమ్స్ మాకుండవా? మీలా కాకుండా తాగకుండా సాల్వ్ చేసుకుంటున్నాంగా. మా ప్రాబ్లమ్స్కి మీ ప్రాబ్లమ్స్కి తేడా లేదా? సరే, ఒక విషయం చెప్పండి, మీకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయని తాగి పడుకుంటున్నారు కదా, తెల్లారు లేచేటప్పటికి ఏ ఒక్క ప్రాబ్లం అన్నా సాల్వ్ అవుతుందా? 100కి 100 అలాగే ఉంటున్నాయి కదా, మరెందుకు తాగుతున్నట్టు? ఏ ఆప! ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని నువ్వేందే నాకు సూక్తులు చెప్పేది? ఆఫ్టర్ ఆల్ ఆడదాన్నా? ఆఫ్టర్ ఆల్ ఆడదాన్నా? ఈ ఆఫ్టర్ ఆల్ ఆడదే కన్నవాళ్ళను వదిలేసి ముక్కు మొహం తెలియని మనిషిని కట్టుకొని కాపురానికి వస్తుంది. ఈ ఆఫ్టర్ ఆల్ ఆడదే గృహలక్ష్మిగా మారి ఇంటిని కుటుంబంగా మారుస్తుంది. ఈ ఆఫ్టర్ ఆల్ ఆడదే అన్నపూర్ణగా మారి అందరి ఆకలి తీరుస్తుంది. తన పిల్లల కోసం సరస్వతిగా మారి చదువు చెప్తుంది. కుటుంబానికి ఆపదొచ్చినప్పుడు ధైర్యలక్ష్మిగా మారి ఆదుకుంటుంది. కానీ అదే ఆఫ్టర్ ఆల్ ఆడదాని సహనాన్ని పదే పదే పరీక్షిస్తూ కించపరిస్తే ఆదిశక్తిగా మారి కంటి చూపుతోనే భస్మం చేస్తుంది.